లవ్ జిహాదీ అనే ఒక కేసు కాకినాడలో మన ప్రాంతంలో ఒక చంచినాల్ని రేకెత్తించడం జరిగింది. నిజంగా మన ప్రాంతంలో ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు ఉంటారా? ఈ వ్యక్తిని వైఎస్ఆర్సీపీ కాకినాడ నాయకుల సిఫార్సుతో ఇంటర్నేషనల్ స్కూల్లో రైఫిల్ షూటింగ్ శిక్షకునిగా పనిచేస్తూ పరిచయం అయ్యాడు సాదిక్. ఈ యొక్క కేసు డీటెయిల్స్ అన్ని కూడా మనకు తెలుసు. అంటే నిన్న ఈనాడు పేపర్లో డీటెయిల్గా వచ్చింది. అయితే దీని మీద మా మాజీ ఎమ్మెల్యే శ్రీ అయ్యాజీ వేమ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు శ్రీ ఇతనికి చాలా ఇంటర్నేషనల్గా లింకులు ఉన్నటువంటి వ్యక్తి. ఒక 3 రోజుల్లో అతను ఢిల్లీకి చేరిన సందర్భంలో ఏ ప్రాంతాల్లో ఎవరు షెల్టర్ ఇచ్చారు ఇతనికి? కాకినాడలో సెల్లను వదిలేసి వెళ్ళాడు, అది డిలీట్ చేశాడా? దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా ఇవన్నీ కూడా పోలీసులు బయటికి పెట్టాలి. చాలా కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఎన్ని సెక్షన్లు అయినా ఒక వ్యక్తిని ఇంజెక్షన్తో చంపడం, మతం తీసుకోండి తీసుకుని ఆల్రెడీ కొంత ఆస్తిని తీసేసుకున్నాడు. మరొక 10 కోట్ల ఆస్తి నా పేరని రాయండి, నన్ను పెళ్లి చేసుకోండి. ఎంత తెగింపు అతనికి! భర్తను చంపేసి కొడుకును కూడా చంపేయాలి, నేను చంపేస్తానని కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టేటువంటి ధైర్యం చేశాడంటే అతను ఎంత మతోన్మాది, అతని వెనకాల ఎవరున్నారు? ఒక వ్యక్తి ఆలోచన కాదు ఇది, ఒక శక్తి ఆలోచన, ఒక ముఠా ఆలోచన. దీన్ని బయట పెట్టవలసినటువంటి అవసరం పోలీసులకు ఉంది. ఐబీ కూడా చాలా సివియర్గా యాక్ట్ చేయాలి దీంట్లో. ఐబీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంటు, నిన్న నేను ఐబీ ఏఎస్ఐ ఉన్న అక్కడ జాయింట్ ఎస్పీ లెవెల్ క్యాడర్లో ఉన్న వ్యక్తి ఉన్నాడు. కానీ అతనికి నిన్న నుంచి నేను ట్రై చేస్తున్నాను, ఆయన ఫోన్ ఎత్తడం లేదు. మెసేజ్ కూడా పెట్టాను, మరి అంత బిజీగా ఉన్నాడో తెలియదు నాకు. ఇక్కడ మనకి ఐబీలో ఒక డిఎస్పీ ఉంది. వీళ్ళు చాలా ఐబీ వాళ్ళు ఈ విషయంలో చాలా సీరియస్గా యాక్ట్ చేయాలి. ఐబీ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఇన్వెస్టిగేట్ చేయవలసినటువంటి కేసు ఇది. అయితే పోలీసులు, మన ఎస్పీ కానీ, అలానే అక్కడ ఉన్న ఎస్పీ కానీ, కాకినాడ ఎస్పీ కానీ చాలా త్వరగా రియాక్ట్ అయ్యారు. మనం ఒక విధంగా డిపార్ట్మెంట్ని అభినందించాలి. ఎందుకంటే ఏవి సెల్లలు లేవు అంత దగ్గర. అలాంటి సందర్భంలో కూడా ట్రేస్ చేశారు, ఎక్కడెక్కడ దిగాడు, ఏ బస్సు ఎక్కాడు, ఏ ట్రైన్ ఎక్కాడు, ఇవన్నీ కూడా చాలా బాగా ట్రేస్ చేశారు. అయితే మనం
దీంట్లో కొన్ని విషయాలు కానీ ప్రయత్నం చేసినట్లయితే చాలా చోట్ల హిందూ మహిళలకి బాలికలకి జిమ్ములు, జుంబూ డాన్సులు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ ప్రధాన కేంద్రాలు, షాపింగ్ మాల్స్ ప్రధాన కేంద్రాలు లవ్ జిహాదీ సెంటర్లుగా మారినాయి. అవి పనిచేస్తున్నాయి. అక్కడికి వీళ్ళందరూ చేరుతున్నారు. అమ్మాయిని ట్రాప్ చేయడానికి వీళ్ళందరూ అక్కడికి వస్తున్నారు, ఈ మతానికి సంబంధించిన వారు. అసలు వీళ్ళకి ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఇన్వెస్ట్మెంట్ ఎవరిస్తున్నారు? ఏ మసీదులు, మదర్సాలు శిక్షణిస్తున్నాయి అనే విషయం పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. సరికదా యువతలో అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం లేదు. మాదక ద్రవ్యాల మీద ఎలా అయితే పనిచేస్తున్నారో డిపార్ట్మెంట్ ఈవేళ దీని మీద కూడా ఆ విధంగా పనిచేయవలసినటువంటి బాధ్యత. ఇతని మీద నిఘా పెట్టాలి. ఇతని ఆలోచన మీద చాలా మూలాలు ఉన్నాయి. నిన్నే బంగ్లాదేశ్లో మన ఇద్దరు హిందూ కుటుంబాలు చంపేశారు. బయటికి ఎక్కి వాళ్ళు మాదక ద్రవ్యాలు స్వీకరిస్తుంటే ఏంటని అడిగితే చంపేశారు హిందువుల్ని బంగ్లాదేశ్లో. కానీ భారతదేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. బంగ్లాదేశ్లో ఎలాగా లేదు, పాకిస్తాన్లో ఎలాగా లేదు. భారతదేశంలో కూడా హిందువులకి రక్షణ లేకుండా పోవడం అంటే దీని అసలు గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. మేము దీంట్లో ఉన్నప్పటికి కూడా ఇది మా పార్టీ ఈవేళ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈవేళ అన్ని ఎస్పీలకు కూడా కంప్లైంట్లు ఇవ్వడం, దీన్ని